సో అగ్నితత్వ రాశిలో పడ్డ గ్రహాలు వచ్చేసి మేషం నుండి క్యాల్కులేట్ చేయాలి. ఏంటి? గురుడు, చంద్రుడు, లగ్నం, ఈ 3 అగ్నితత్వ రాశి నుండి క్యాల్కులేట్ చేయాలి. అంటే మేషం నుండి. సింహం, ధనస్సు తీసుకోకూడదు. అలాగే ఈ భూతత్వ రాశిలో సూర్యుడు, కుజుడు, కేతువు ఉన్నారు కదా. సో ఇది అనేది మకరం నుండి తీసుకోవాలన్నమాట. మకరం నుండి క్యాల్కులేట్ చేయాలి. అలాగే రాహువు, శని జలతత్వ రాశిలో ఉన్నారు కదా. సో ఈ జలతత్వ రాశి వచ్చేసి కర్కాటకం ఉంది కదా, ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక్కడ నుండి క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో బుధుడు, శుక్రుడు వాయుతత్వ రాశి. సో ఇక్కడ నుండి తులా నుండి క్యాల్కులేట్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ వేరే చార్ట్లో ఇక్కడ ఉన్నారు అనుకోండి, బుధుడు, శుక్రుడు వాయుతత్వ రాశిలో, అయినా కూడా తులరాశి నుండి క్యాల్కులేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? కేంద్ర ఎలా 1 4 1 4 7 10 ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, గుడ్ గుడ్. 1 4 7 10 ఈ విధంగా కూడా కేంద్ర స్థానాల నుండి కూడా లెక్క పెట్టవచ్చు. గుడ్ గుడ్. ఇది ఈజీగా ఉందా? అందుకే ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా రాసుకున్నారు కదా. ఒకటి 4 7 10 అయినా ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఇవి డిఫరెంట్ ఉన్నాయి కదా. అగ్నితత్వ రాశివి 1 ఈయన అన్నట్టు, జలతత్వ రాశి వచ్చేసి ఇవి ఎందులో పడ్డాయి అవి చూసి మళ్ళీ అక్కడ నుండే చెయ్యాలి కదా. ఒకవేళ ఆయన ఫాలో అయితే అవ్వమని, నాకైతే ఇది అలవాటు. నెక్స్ట్ లగ్నం అనేది 14.24లో పడింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక చూడండి, అశ్విని, భరణి, చూడండి ఇక్కడ భరణి 1వ పాదం 16.40 ఉంది మధ్యలో. ఎందుకంటే అశ్విని 4వ పాదం 13.20 degreesకి అయిపోతుంది. అవునా? ఇక్కడికి అయిపోతుంది ఎండింగ్. సో నెక్స్ట్ 14.24 ఇచ్చారు కాబట్టి భరణి 1 అనేది 16.40. సో ఇక్కడ మనం 1 అశ్విన్ 1 2 3 4 5 భరణి 1కి 5. ఓకేనా? సో మనం ఇక్కడ లగ్నము మేషం నుండి అగ్నితత్వ రాశి క్యాల్కులేట్ చేయాలన్నా కదా. 1 2 3 4 5. సో 5లో లగ్నం పడింది అన్నమాట. ఇక్కడ లగ్నం పడింది. సింహరాశిలో పడింది. సింహరాశిలో లగ్నం పడింది. నెక్స్ట్ మళ్ళీ అగ్నితత్వ రాశిలో ఏమి ఉన్నాయి? గురువు ఉన్నాడు. గురువు 2 డిగ్రీల 2.19 degreesలో ఉన్నాడు కదా. సో ఇక్కడ అంటే అశ్విని 1వ పాదం అంటే ఇక్కడనే కదా, గురువు ఇక్కడనే ఉన్నాడు. నెక్స్ట్ చంద్రుడు
18.40 degrees అంటే ఎక్కడున్నాడు చెప్పాలి. గుడ్. భరణి 2 అంటే ఇక్కడ. మేషం నుండి క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ పడింది చంద్రుడు. సో అగ్నితత్వ రాశిలో ఉన్న గ్రహాలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ జలతత్వ రాశివి చూద్దాం. రాహు చూద్దాం ఫస్ట్. 8 degrees. జలతత్వ రాశి ఎక్కడి నుండి క్యాల్కులేట్ చేయాలి? కర్కాటకం నుండి క్యాల్కులేట్ చేయాలి. రాహు ఎన్ని డిగ్రీస్ ఉన్నాడు? 8 degrees అంటే ఎక్కడ? 3. సో కర్కాటకం నుండి క్యాల్కులేట్ చేసే 1, 2, 3. సో రాహు ఇక్కడ, చంద్ర రాహులు కలిసి ఉన్నారన్నమాట. నెక్స్ట్ శని. జలతత్వ రాశిలో శని ఉన్నాడు కదా, ఆయన చూద్దాం. 22.57 ఉన్నాడు అంటే ఎక్కడ? ఎక్కడి నుండి క్యాల్కులేట్ చేద్దాం? కర్కాటకం నుండి. అంటే ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ నుండి కదా క్యాల్కులేషన్. 7. శని ఇక్కడనా? సో D9 చార్ట్లో మంచిగా స్వక్షేత్రంలో ఉన్నాడు. నెక్స్ట్ ఏంటిది? అయిపోయిందా జలతత్వ రాశిలో గ్రహాలు? ఎస్. నెక్స్ట్ భూతత్వ రాశిలో చూద్దాం. ఎవరున్నారు? సూర్యుడు 21°50 అంటే ఎక్కడ? భూతత్వ రాశి ఇక్కడ నుండి క్యాల్కులేట్ చేయాలి. భరణి 3క 22 పాయింట్. అంటే ఎన్ని? 7. సో సూర్యుడు వ్యయంలో పడిపోయాడు. నెక్స్ట్ కుజుని కూడా మకరం నుండి స్టార్ట్ చేయాలా? ఎంత? 6.42 degrees అంటే ఎక్కడ? 42 degrees అంటే 3 కదా. 40కే అయిపోయింది. సో అశ్విన్ 3. అవునా? 3లో పడింది. ఇక్కడ 6.40కి అయిపోయింది కానీ మనకి 6.42 వచ్చింది. సో 3, 1, 2, 3 కుజుడు. ఇక్కడ వేసుకుందామా? కేతువు 8 degrees. 8 అంటే 3కే వస్తుంది కదా. అంతే. ఇప్పుడు ఇగో రాహు ఇక్కడ, కేతువు ఇక్కడ అంటే కరెక్ట్ వెళ్తున్నాం కదా మనం. నెక్స్ట్ సూర్యుడు అంతే అయిపోయింది భూతత్వ రాశిలో. నెక్స్ట్ వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి ఎక్కడి నుండి క్యాల్కులేట్ చేయాలి? ఎస్, తుల నుండి క్యాల్కులేట్ చేయాలి. బుధుడు 16.43 ఎక్కడ? అంటే ఇక్కడ. అంటే అశ్విన్ నుండి క్యాల్కులేట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. అంటే 1, 2, 3, 4, 5, 6. బుధుడు కూడా ఇక్కడ నీచంలో పడ్డాడు. అవునా? బుధుడికి ఇది నీచ స్థానమే కదా. D9 చార్ట్లో బుధుడు నీచంలో పడ్డాడు. బుధుడు అయిపోయింది. నెక్స్ట్ శుక్రుడు
శుక్రుడు ఎంత 4.25. 4.25 అంటే ఎక్కడ ఇది కదా అశ్విని 2 అంటే ఇక్కడ 1 2 అంతేనా 1 2 శుక్రుడు. మంచిగా శుక్రుడు దిగ్బలాన్ని పొందిండు కదా 4th హౌస్లో ఉండి. అయిపోయిందా 3 4 5 6 7 8 9 శని అయిపోయింది, చేసేసాం, మకరంలో పెట్టేసాం కదా. నవాంశ ఏం లేదు, D9 చార్ట్లో కొన్ని డీప్గా చేయలేమన్నమాట. D9 చార్ట్లో డీప్గా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు లైక్ మీకు గూగుల్ మ్యాప్ ఉంటుంది, మీకు డెస్టినేషన్ ఇంకా లోతుగా చూడాలంటే ఇట్లా బ్రాడ్గా ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసి చూస్తారు కదా ఆ పాయింట్ ఎక్కడ ఉందని. ఒక రాశిని 9 భాగాలు చేసి చూడటమే. సో ఇంకా డీప్కి వెళ్ళడం, ఇంకా డీప్కి వెళ్ళి నవాంశలో కనిపిస్తుంది ఏదన్నా. ఇప్పుడు చెప్తారు కస్టమర్లు, మనం అంత బాగుంది కదమ్మా అని అంటాం, లేదండి ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది మీరు మంచిగా చూడండి అంటే అప్పుడు ఇక్కడ D1 చార్ట్లో దొరకంది ఇంకా డీప్కి వెళ్ళి D9 చార్ట్లో చూస్తాం అన్నమాట. ఆ విధంగా ఇది పెళ్లి గురించి అయినా ఉద్యోగం గురించి అన్ని చూడొచ్చు. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఈ D9 చార్ట్ కూడా సరిపోతలేదంటే అప్పుడు D10 చార్ట్, మళ్ళీ వివాహం గురించి D7 చార్ట్, ధనం గురించి తెలుసుకోవాలంటే D2 చార్ట్. కొన్ని నేనైతే ఇంపార్టెంట్వి నేర్చుకున్నా అంతే. D10 మనం ఎక్కువగా చూసేది ఉద్యోగం గురించి, మ్యారేజ్ గురించి అంతే కదా, వాళ్ళ మానసిక వ్యధ గురించి ఇలాంటివి ఈ D9 చార్ట్లో అవన్నీ దొరికిపోతాయి. ఇంకా లోతుగా వెళ్ళాలి, ఇక D9 చార్ట్లో ఇంకా నీకు కనిపించట్లేదు అప్పుడు D10 చార్ట్ వెతుక్కోవచ్చు అనమాట. D7 చార్ట్లో కూడా కన్ఫర్మేషన్ కోసం సప్తమాధిపతి ఎలా ఉన్నాడు D9 చార్ట్లో చూపెట్టినట్టే D7 చార్ట్లో చూపిస్తున్నాడా అది అనమాట. కన్ఫర్మేషన్ కోసం చూడడానికి అంతే. అవతల వాళ్ళకి కన్ఫర్మ్గా చెప్పాలి కదా, అందుకని ఇంకా లోతుగా చూసి ఓకే అక్కడ కూడా బ్యాడ్ పొజిషన్లోనే ఉన్నాడు ఇక్కడ కూడా బ్యాడ్ పొజిషన్లోనే ఉన్నాడు అన్నట్టు కన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అక్కడ ఓకే అటు బ్యాడ్ లేదు గుడ్ లేదు మీడియం ఉంటే పర్వాలేదు అని చెప్పొచ్చు, అటు ఇటు అన్నట్టు. కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండదు అలా చెప్పొచ్చు అనమాట. మళ్ళీ కలుస్తారులేమా అని చెప్పొచ్చు. అది ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు ఇక్కడ ధనుర్ లగ్నం అయింది, ఇక్కడ సింహ లగ్నం అయింది. ఈ లగ్నాలు అంతగా ఏమీ ఎఫెక్ట్ ఇవ్వదు. తర్వాత ఏందంటే చెప్తా, ఇప్పుడు దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం. ఇప్పుడు లగ్నాధిపతి ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడు 7 8 9 భాగ్యస్థానంలో ఉన్నాడు. సో మంచిగానే బతుకుతారు, మంచి పొజిషన్లోనే మంచిగానే ఉంటారు, భాగ్యస్థానంలో లక్ కలిసి వస్తుంది. ఆ విధంగా మంచి తెలివితేటలు ఉంటాయి. వక్రించి ఉంటే ఆ తెలివి అనేది కొద్దిగా ఆ వక్రత్వం వీడిపోయినాక వస్తుందన్నమాట. సో ఈయన వచ్చేసి అదే స్థానంలో ఉన్నాడు చూడండి. ఇక్కడ సేమ్ మేషస్థానంలో పంచమ స్థానం తీసుకున్నాడు, అదే కోణస్థానం ఇక్కడ నవాంశలో తీసుకున్నాడు చూడండి. అంటే స్థితి కూడా మారలేదు, కోణ స్థితి కూడా మారలేదు. సో మంచిగా పాజిటివ్ ఉందన్నమాట. ఓకేనా, పూర్వపుణ్యస్థానం అదంతా బాగుంది, లగ్నాధిపతి బాగున్నాడు అని. మనం లగ్నాధిపతి బాగుంటే అంత బాగుంటుంది. సో నెక్స్ట్
నవమ స్థానంలో ఉన్నాడు. అంతే కదా. ఇక్కడ పంచమ స్థానము, ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న గురువు ఏ అష్టమ స్థానంలోనో నీచంలోనో తృతీయంలోనో షష్ఠ స్థానం ఏవైతే శుభగ్రహాలకి పాపస్థానాలు పడవో అలాంటి స్థానాలలో పడితే ప్రాబ్లము. ఇప్పుడు శుభతత్వాన్ని పొందిన గ్రహము శుభస్థానంలోనే కూర్చున్నాడు, భాగ్యస్థానంలో. సో పాజిటివే, లగ్నాధిపతి పాజిటివ్గానే ఉన్నాడు. ఇప్పుడు సప్తమాధిపతి ఎవరు ఇక్కడ? బుధుడు కదా. సప్తమాధిపతి బుధుడు. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు ఇక్కడ నీచంలో అష్టమ స్థానంలో పొందాడు. అంటే ఇక్కడ మాంగళ్య దోషం వచ్చింది. అంటే మాంగళ్య దోషము అంటే ఇద్దరికి గొడవ కావచ్చు, మళ్ళీ హస్బెండ్కి ఆరోగ్యపరంగా ఇది కావచ్చు. ఆ విధంగా చూడాలి తప్ప ఇక హస్బెండ్ అయిపోతాడు అన్నట్టు మాట్లాడకూడదు అన్నమాట. అంటే గొడవలు ఇద్దరికి పడదు, కొన్ని రోజుల వరకే, కొన్ని ఇయర్స్ కావచ్చు. దాన్ని బట్టి చెప్పాలన్నమాట. వీళ్ళు ఇలా సర్దుకుపోవాలి, మీ గ్రహాలు బాగాలేవు, కొద్దిగా అర్థం చేసుకోవాలి, ఇలా దానికి తగ్గట్టు పరిహారాలు చెప్పాల. సో సప్తమాధిపతి ఇక్కడ నీచంలో పడ్డాడు. సో ఉద్యోగమైనా సరే దొరికితే స్థిరత్వం ఉండదు. లేదా కేతువు కూడా ఎంబడి ఉన్నాడు కాబట్టి లేట్గా కూడా ఎదుగుదల, అంటే ఎదగడానికి చాలా టైం పడుతుందని అర్థం అన్నమాట. కొన్ని ఇయర్స్ తర్వాత అంటే టైం తీసుకుంటుంది. కేతు వెంబడున్నాడు, ప్లస్ బుధుడు కూడా నీచంలో ఉన్నాడు కాబట్టి, ప్లస్ బుధుడు వాక్కు కారకుడు కాబట్టి ఆయన ఏంటిది సమాజం గురించి, 7th ప్లేస్ సమాజం గురించి కూడా తెలుపుతుంది కదా. సో మింగిల్ అవ్వడం కూడా కొద్దిగా కష్టం అన్నమాట. పబ్లిక్ కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఆ విధంగా అర్థమైంది కదా. D1 చార్ట్లో ఉన్న ఇప్పుడు గుడ్ పొజిషన్లో ఉన్న గ్రహాలు D9 చార్ట్లో బ్యాడ్ పొజిషన్కి వెళ్తే బ్యాడ్ అన్నట్టు. అంతే, గుడ్ పొజిషన్లో ఉన్న గ్రహాలు బ్యాడ్ పొజిషన్లో పడవద్దు. బ్యాడ్ పొజిషన్లో ఉన్న గ్రహాలు D9 చార్ట్లో గుడ్ పొజిషన్లో పడితే మంచిది, ఓకే అని. D9 చార్ట్లో అబ్బా మంచిగానే చూపిస్తుంది, ఏం పర్వాలేదని చెప్పొచ్చు. అది D9 క్లారిటీ వచ్చేస్తుంది. అష్టమ స్థానంలో ఉన్న గురువు ఇక్కడ పంచమ స్థానమో నవమ స్థానమో లేదా ఉచ్చస్థితో ఇలా పడ్డప్పుడు పాజిటివ్గా చెప్పొచ్చు. అది ఏ గ్రహమైనా పర్వాలేదు, మంచి పొజిషన్ తీసుకుంటే ఓకే, మీకు ఏం పర్వాలేదు, వచ్చే దశలో రానున్న దశలో మీకు బాగానే ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పటివరకు మీకు బ్యాడ్ టైం నడిచింది, ఎందుకంటే ఇప్పుడున్న గ్రహము దశ బాగాలేదు, అది ఉన్న స్థానం బాగాలేదు, కానీ ఈ నెక్స్ట్ వచ్చే దశ బాగుంటుందని అలా సర్ది చెప్పొచ్చు అనమాట. D9 చార్ట్ చూసి ఫైనల్ అనమాట D9 చార్ట్. అందుకని దీనికి కొద్దిగా ప్లస్ మైనస్ చేయడం. ఇక ఇందులో పాజిటివ్ ఉంటే అందులో నెగిటివ్ పడ్డది అనుకోండి, నెగిటివ్ చెప్పొచ్చు. నెగిటివ్ ఉన్న దానిలో పాజిటివ్ పడితే పాజిటివ్ చెప్పొచ్చు. అలా